పశ్చిమ గోదావరి జిల్లా రేపు ఆచంటలో జరగబోయే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల భారీ బహిరంగ సభ స్థలం పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. సార్ ఇప్పుడు పగోడాలు వస్తాయన్న, పగోడాలు ఆడాడి తీరు వాళ్ళు చెప్పి దగ్గర సైజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కదిలి రా అనే పశ్చిమ గోదావరి జిల్లా సభ సమావేశానికి రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి సభ ప్రారంభమవుతుంది. ఆ సభా కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఆచంట నియోజకవర్గంలో బిట్వీన్ ఆచంట మార్టేర్ రోడ్లో జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, అలాగే యువత ప్రత్యేకంగా ఈ సమావేశంలో పెద్ద ఎత్తున రాబోతున్నారు. దానికి సంబంధించినంత వరకు 1,00,000 మా పార్టీ ఇచ్చిన 1,00,000 మందిని దాటి 1,20,000, 1,30,000 కూడా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభా వేదిక నిండి కిక్కిరిసి రోడ్లు కూడా రేపొద్దున ఇబ్బంది పడే పరిస్థితి ఆచంటలో తొలిసారిగా రాబోతోంది. ఈ సభను దిగ్విజయం చేయడానికి ప్రత్యేకంగా బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, నిన్నటి వరకు దళితులు లేరన్నారు. ఇవాళ చూడండి, రేపు జరగబోయే ఈ మహాసభకి కదిలిరా అంటే కదిలి వస్తూ ఉన్నారు. బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గాలు, ఇదివరకు ఉన్నత కులాల్లో ఉండే వివిధ పార్టీలు ఉండే వాళ్ళు కూడా ఈరోజు ఈ సభకి ఉవ్వెత్తున రాబోతూ ఉన్నారు. నిరుద్యోగులు గలమెత్త తెలుసుకున్నారు. అనేక మంది కుల సంఘాల యొక్క వాణి నిర్మించడానికి, వారి యొక్క రిప్రజెంట్ చేయడానికి కూడా ఈ యొక్క సభా వేదికను అనేక రిప్రజెంటేషన్ వస్తున్నప్పుడు కూడా రేపు మా కంట్రోల్ ఉండదని చెప్పాం. సాధ్యమైనంత వరకు వారికి కూడా అకామిడేట్ చేసి ఎవరు రిప్రజెంట్ చేసినా చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తాం. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. జిల్లాకు సంబంధించిన జిల్లా పెద్దలందరూ కూడా, ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు, ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాం. ఒక 7 నియోజకవర్గాలే కాదు, వారి యొక్క
సమావేశానికి మాత్రం 7 నియోజకవర్గాల యొక్క సంబంధించిన జన సమీకరణ మాత్రమే జరిగింది. ప్రత్యేకంగా స్థానికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచరణలో జరుగుతుంది కనుక అది పెద్ద వాటాలో జన సమీకరణ ఆచరణ నియోజకవర్గంలో జరుగుతున్న మాట చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ సమావేశంలో దిగ్విజయం చేయమని మరొకసారి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నిరుద్యోగులను యువతను చేస్తూ ఉన్నాం, దళితులను చేస్తున్నాం, బలహీన వర్గాలు చేస్తూ ఉన్నాం, రైతులను చేస్తూ ఉన్నాం. రైతులు చాలా కడుపు మాడి ఉన్నారు. అంచేత వీరందరినీ కూడా ఈ సమావేశాన్ని రమ్మని ఆహ్వానించాం. పేరు చెప్పిన ఆహ్వానించాం సంఘాల దగ్గర. అదే కాకుండా మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది ప్రజా చైతన్య యాత్ర, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక సభగా మేము భావిస్తూ ఉన్నాం. రాజకీయంగా జరగబోయే ఎన్నికలకి సాయంత్రం 3 గంటలకి ఆచంట నియోజకవర్గం అన్నగారు పితాని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సభ ఎలా జరగబోతా ఉంది. మొదటిది, ఈ సభ ఎలా జరగబోతా ఉందని చెప్పడానికి నిన్నే ఒక శాంపిల్ ఇచ్చాం. రాష్ట్రంలో కనిగిరిలో సభ ఎంత సక్సెస్ అయిందో ఈ రాష్ట్రం అంతా కూడా మీ మీడియా ద్వారా చూశారు. మొదటిది, రేపు ఉదయం తిరువూరులో కనిగిరిని మించి జరగబోతా ఉంది. రేపు సాయంత్రం ఆచంటలో మరి తిరువూరుని మించి జరగబోతా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొదటిది. 2, ఎంతమంది వస్తారు మాకే అంచనాలకు మించి అర్థం అవట్లా. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఒక పరిపాలన చేతగాని వాడిని ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలు పక్కన పెట్టేశారు, కులాలు పక్కన పెట్టేశారు, మతాలు పక్కన పెట్టేశారు. అన్ని పక్కన పెట్టి ఒకే ఒక ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలన్న ఆలోచనే ప్రతి ఒక్కళ్ళది. 2, ఈ సభలో ఏం చెప్పబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో, అలాగే ఈ డెల్టా ప్రాంతంలో ఆక్వా రంగానికి అతి ముఖ్యమైనటువంటి ఈ జిల్లాలో ఆక్వా రంగంలో గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఆక్వా రంగం ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఈ 4.5 సంవత్సరాల ఈ అసమర్థ పరిపాలనలో ఎంత దారుణంగా దెబ్బతిందో అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పబోతా ఉన్నారు. ఆక్వా రంగం బాగోవాలన్నా, వరి రైతు అతను పంట తోలినట్టు వారం రోజులకు డబ్బులు రావాలన్నా